ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 55 కిలోమీటర్లకు ఒక సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కులమతాలను రెచ్చగొట్టే వ్యవస్థలు తయారయ్యాయని, వాటిని తుదముట్టించాలంటే పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. తప్పు చేసిన వారిని పట్టుకునేందుకే సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం వెనుక చాలా బలమైన కారణాలున్నాయి. కారణం నెంబర్ 1, ఇటీవల పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి గురై చనిపోతే అతన్ని చంపేశారంటూ 2 మతాల మధ్య చిచ్చు పెట్టేలా జగన్ ప్రచారం చేయించారు. కొంతమంది పాస్టర్లు, నాయకులు వచ్చి ఆందోళన చేశారు. కానీ ప్రవీణ్ బండిని నడిపేటప్పుడు గోతిలో పడి గాయాలకు గురై చనిపోయాడనే విషయం సీసీ కెమెరాల ద్వారానే తెలిసింది. రీజన్ నెంబర్ 2, వెదురుకుప్పం మండలంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి ఒక వర్గాన్ని టీడీపీకి దూరం చేయాలని జగన్ ప్లాన్ చేయగా సీసీటీవీ ఫుటేజీల సహాయంతో ఈ సంఘటనకు వైసీపీ సర్పంచే కారకుడని పోలీసులు బయటపెట్టారు. నెంబర్ 3, గుంటూరులో జగన్ కాన్వాయ్ కింద ఒక వ్యక్తి చనిపోతే దాన్ని మొదట టీడీపీ వారే చంపేశారంటూ వైసీపీ ప్రచారం చేయగా తర్వాత రోజు ఒక వీడియో బయటపడటంతో ఆ వీడియోలో జగన్ ప్రయాణిస్తున్న కారు తొక్కుతున్నట్లు స్పష్టంగా కనబడింది. ఒకవేళ ఆ వీడియో రాకపోతే ప్రజలు కూడా టీడీపీ వారే చంపేశారని అనుకునేవారు. ఇవే కాదు, తాజాగా వంగవీటి రంగా విగ్రహానికి పేడపోయటం, వైఎస్ విగ్రహాన్ని వైసీపీ వారే పగలగొట్టి దాన్ని టీడీపీపై నెట్టే ప్రయత్నం చేయడం లాంటివన్నీ సీసీటీవీ ఫుటేజీల ద్వారానే బయటపడ్డాయి. గత ఎన్నికల్లో అధికారం కోసం సొంత బాబాయినే చంపడానికి వెనుకాడని జగన్ రేపు మళ్లీ అధికారం కోసం ఎంతకైనా తెగించే అవకాశం కనపడుతున్న నేపథ్యంలో ముందస్తుగా జాగ్రత్త పడడం మంచిదే అంటూ టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.